తెలుగు భాషకు ఉన్న గొప్పతనం మరే భాషకు లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. కౌడిపల్లి మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలో మంగళవారం రోజున గ్రామానికి చెందిన పట్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాలలో 60 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు ముఖ్య హాజరయ్యారు. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సమీక్ష సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడారు. తెలుగు భాషకు ఉన్న గొప్పతనం మరే భాషకు లేదన్నారు. ఏ భాష నేర్చుకున్న విద్యార్థులు తెలుగు భాష మాట్లాడాలన్నారు. తెలుగు భాష కళ్ళలాంటిదని అన్నారు. విద్యార్థులు ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగం వైపు వెళ్లాలని ప్రత్యేకంగా విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు. పట్లూరి ఫౌండేషన్ సభ్యులు గ్రామ అభివృద్ధికి చేస్తున్న పనులు అభినందనీయమన్నారు. పట్లూరి బాలకృష్ణారావు అమెరికాలో స్థిరపడినప్పటికీ తన గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో గ్రామంలోనే కాకుండా మండలంలో కూడా పలు దేవాలయాలకు ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. డబ్బులు ఎన్ని ఉన్నా దానం చేసే గుణం అందరికీ ఉండదన్నారు. పట్లూరి బాలకృష్ణారావు కంచన్పల్లి గ్రామస్తుడు కావటం గ్రామస్తులు చేసుకున్న పుణ్యమన్నారు. 60 లక్షల రూపాయలతో పాఠశాల ప్రహారీ గోడ, బాత్రూమ్, టాయిలెట్స్, 2 తరగతి అదనపు గదులను నిర్మాణం చేయాలని, అదేవిధంగా ఎంపీ కోటాలో రానున్న బడ్జెట్ లో 2 తరగతి గదులకు మంజూరు చేయిస్తారని, హనుమాన్ దేవాలయం నుంచి లింగంపల్లి రోడ్డు వరకు బీటీ రోడ్డుకు తన వంతు కృషి చేస్తానన్నారు. పట్లూరి బాలకృష్ణారావు మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని, దేవుడిచ్చిన వరమని తెలిపారు. గ్రామ అభివృద్ధికి గ్రామస్తుల సహకారంతో మరెన్నో అభివృద్ధి పనులు చేయడానికి తన వంతు కృషి చేస్తారని తెలిపారు. ఇప్పటికే మండల స్థాయిలో పలు గ్రామాల దేవాలయాల అభివృద్ధి కోసం సహాయం చేయడం జరిగిందన్నారు. భగవంతుడు శక్తినిచ్చే మేరకు గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు. ఈ కార్యక్రమంలో పట్లూరి ఫౌండేషన్ సభ్యులు తిరుపతిరావు, నిమ్మద్రావు, జిల్లా విద్యాధికారి రాధాకిషన్, మండల విద్యాధికారి బాలరాజ్, ఈఈ శ్రీనివాస్ రెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మురళీ యాదవ్, ప్రముఖులు వాల్దస్ మల్లేష్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బుచ్చిరెడ్డి, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు రాకేష్, నాయకులు రాజేందర్, గ్రామ ప్రముఖులు సుధాకర్, లక్ష్మణ్, కేశవరావు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏసేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు, చిన్నలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా భావి భారత పౌరులు, ఈ దేశ భవిష్యత్తు అయినటువంటి ఈ పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఇంకో 2 రోజులైతే సెలవుల సంక్రాంతి సెలవులు, సంక్రాంతి పర్వదినం సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. తాను చదువుకున్నప్పుడు స్కూల్ చాలా చిన్నగా ఉండే, ఒకటే రూమ్ ఉండే, ఊరు పెద్దగా అయింది. తాను ఈడ మొదలుపెట్టి అమెరికా దాకా పోయిండు. అయినప్పటికీ కూడా తాను పుట్టిన ఊరిని, తను చదువుకున్న స్కూల్ని గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా బాగా చదువుకోవాలని, తనలాగా అమెరికా పోయి బాగా డబ్బులు సంపాదించుకోవాలని, అట్లే వారిలాగానే ఈ ఊరు నుంచి దాదాపు నాకు తెలిసి ఇంకొక 10-15 మంది కూడా అమెరికాకు పోయి వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. అట్లా మీరు కూడా బాగా భవిష్యత్తులో ఎదగాలని, తన కుటుంబ సభ్యులాగా పిల్లలందరినీ బాగా చదివించడానికి ఒక మంచి ఆలోచన చేసి ముందుకు వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు బాలకిషన్ రావు గారికి మరియు వారి సోదరత్రయానికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా మంది మా ఊరు నాకేమి ఇవ్వలేదు, మా ఊరు ఇట్లుంది అట్లుంది, లేకపోతే ఈ దేశం నాకేమి ఇవ్వలేదు, అమెరికా బాగుందని ఎగిరిపోయి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు. అట్లా కాకుండా తాను పుట్టిన ఊరుని, తన గడ్డని గుర్తుంచుకొని ఊరికి వచ్చి ఊరికి ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా అట్లాంటి పెద్దల్ని స్వాగతించాలి, గౌరవించాలి, అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా బడి పిల్లలు మీరందరూ కూడా అదృష్టవంతులు. హెడ్ మాస్టర్ గారు చెప్పింది, మా కాంపౌండ్ వాళ్ళు లేక చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి అన్నారు. మొదటగా దాదాపు 23.5 లక్షలు ఖర్చు అవుతుంది మీ స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి. అధికారులు వేసినటువంటి ఖర్చు 23.5 లక్షల రూపాయలు దాదాపు ఓన్లీ స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి ఖర్చు అవుతుంది. దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించాల్సిందిగా పెద్దలు బాలకిషన్ రావు గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఎందుకంటే చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు వస్తే నెక్స్ట్ స్టెప్ లోపల మీకు ప్రొటెక్షన్ అంటూ కొంత వస్తుంది. ఆ నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే అక్కడ టాయిలెట్స్ చూస్తే కొంచెం ఇబ్బందికరంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి దయచేసి బాయ్స్ కి సెపరేట్ గా, గర్ల్స్ కి సెపరేట్ గా ఒక టాయిలెట్ నిర్మించాలి. దానికి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ అధికారుల నుంచి వచ్చింది సుమారు 9 లక్షలు వచ్చింది. ఈ 2 పోను ఒక 2 తరగతి గదులు, డైనింగ్ హాల్, తరగతి గదులు అని ఆలోచిస్తే 20 లక్షలు పెడితే డైనింగ్ హాల్ అవుతుంది, 30 లక్షలు పెడితే 2 రూములు అవుతున్నాయి. సో నా ఉద్దేశంలో డైనింగ్ హాల్ కంటే 30 లక్షలు పెట్టి మీరు 2 తరగతి గదులు కట్టిండ్రి, తర్వాత అదనంగా ఇంకొక 2 అదనపు తరగతి గదులు ఇచ్చేందుకు నేను ప్రయత్నం చేస్తానని ఎంపీ లాంటిస్ నుంచి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మీరంతా అదృష్టవంతులు. మేము కూడా గిట్లే చెట్ల కింద చదువుకున్నాం. అన్న చెప్పినట్టు ఒక రూమ్లే ఉంటుండే, వరండాలు ఇట్లుంటే 1, 2, 3, 5 తరగతులు ఆడే వరండాలో కూర్చుంటుండే డబ్బాలల్లో. కొన్నిసార్లు ఎండ తక్కువ ఉంటే చెట్ల కింద కూర్చొని చదువుకొని వచ్చినాం. కాబట్టి తెలుగు మీడియం చదివితే రాదు చదువు, ఇంగ్లీష్ మీడియం చదివితే వస్తుంది. మా పిల్లగానికి ఇంగ్లీష్ మీడియం వేయాలి, నర్సాపూర్లో వేయాలి, మెదక్లో వేయాలని చాలా మంది తల్లిదండ్రులు ఊబలాట పడుతూ ఉంటారు. నిన్న మొన్ననో ప్రపంచ తెలుగు సమాఖ్య వారోత్సవాలు, ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, చూసుంటారు మీరందరూ కూడా.
అన్ని భాషలలో తెలుగుకున్నటువంటి గొప్పదనం, తెలుగుకున్నటువంటి కమ్మదనం ఇంకొకటి ఏం లేదు. మిగతా అన్ని కూడా ఫారిన్ లాంగ్వేజెస్, అవి ఏవి కూడా మన సొంతం కావు. కళ్ళు మంచిగా ఉంటే బాగా చూస్తాం, కళ్ళద్దాలు దొడ్డు అద్దాలు పెట్టుకొని చూసినాం అనుకోరు, బాగా కనబడుతుందా? అప్పుడు కనిపించేది కానీ ఎంత కనబడ్డా అది ఆర్టిఫిషియలే, ఇవి మన ఒరిజినలే, అంతే కదా. అందుకనే ఒరిజినల్ ఐస్ అనేటి తెలుగు భాష లాంటి. నీ మాతృభాష ఏంటంటే తెలుగు. నేను నీకు మైక్ ఇచ్చిన అనుకో, తెలుగులో గంట కాకపోతే 2 గంటలు మాట్లాడుతా. అదే ఇంగ్లీష్ లో మాట్లాడమన్నారు అనుకోండి, మీ టీచర్ ఎవరో 2 లైన్లు రాసిస్తే దాన్ని 3 రోజులు ఇంటికాడ బట్టి కొట్టి ఎవరు ఏమనుకుంటారో అని మళ్ళీ తప్పులు పోకుండా చదవాలి ఇట్లాంటి సార్లు వచ్చినప్పుడు, అంతేనా. అందుకని ముందు మన మాతృభాషను మనం గౌరవించుకుందాం, మన ఊరిని గౌరవించుకుందాం అని బాలకిషన్ రావు గారు ఎట్లా వచ్చిండ్రో అట్లా మీ సొంత భాషని ముందు మీరు గౌరవించుకోండి, తర్వాత మిగతా ఏమైనా ఉంటే చూద్దాం. ఖచ్చితంగా 18వ లోక్సభ ఇది. మరి అన్న చెప్పింది అది కరెక్ట్ అయితే మాత్రం బాధాకరమైనటువంటి ఇష్యూ. 18 మంది ఎంపీలు వచ్చారు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మెదక్ ఎంపీలుగా. అంతకంటే ముందు పేరు సిద్దిపేట ఉండొచ్చు. 18 మంది ఎంపీలలో ఎవరు రాలేదంటే నాకు కూడా కొంచెం బాధనే అనిపిస్తా ఉంది. ఇది 18వ లోక్సభ నుంచి రఘునందన్ రావు మెదక్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తా ఉంది. 18 లోక్సభ 1952 ఈ దేశానికి మొదటిసారి ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటికి 18 మంది మెదక్ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైంది. మెదక్ నుంచి గతంలో ఇందిరాగాంధీ గారు కూడా ప్రాతినిధ్యం వహించింది. సో ఒకవేళ అదే నిజమైతేనైతే నేను అదృష్టవంతుని ఒక రకంగా. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నేను ఉపవాసం ఉండే మంగళవారం రోజు మీ ఊరికి వచ్చినాను. ఖచ్చితంగా మీ ఊరు కంచనపల్లి బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పేరులోనే కాంచనం ఉంది. కాంచనం అంటే ఏంది తెలుగు సార్ చెప్తలేరా? బంగారం లాంటి పిల్లలు, బంగారం లాంటి గ్రామ పెద్దలు ఉన్నారు కాబట్టి కంచనపల్లికి ఏం కష్టాలు ఉన్నాయి. ఖచ్చితంగా అన్న అమెరికా పోయిన తర్వాత ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలను చెప్పి ఈ గ్రామం నుంచి ఇంకా అమెరికాలో స్థిరపడినటువంటి మిగతా విద్యార్థుల్ని, ఈ గ్రామ పెద్దల్ని కూడా రిక్వెస్ట్ చేసి ఈ గ్రామ అభివృద్ధిలో వాళ్ళందరినీ కూడా పాల్పంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను పట్టూరి ఫౌండేషన్ వారికి మరొకసారి కృతజ్ఞతా అభివందనాలు తెలియజేస్తూ భోజనం తర్వాత వచ్చే నిధులలో ఈ రోడ్డు కోసం కృషి చేస్తానని, సాధ్యమైనంత తొందరగా చిలిపిచేడు వరకు పోతున్నటువంటి ఈ రోడ్డు, లింగంపల్లి వరకు వెళ్ళేటువంటి ఈ రోడ్డుకి సాధ్యమైనంత త్వరగా నిధులు మంజూరు చేస్తానని చెప్పి తెలియజేస్తూ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. పోతారు అమెరికాకి, పోతామంటే చేతులు ఎత్తు, అమెరికా పోతారంటే చేతులు ఎత్తు. పోరా మీరెవరు?